హలో అందరికీ. ఈరోజు చాలా రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ కునాఫాని చేద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఇప్పుడు సన్న సేమియాని తీసుకొని ఇలాగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం కరిగించిన బటర్ని తీసుకుందామండి. ఈ బటర్ని సేమియాతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు క్రీమ్ తయారు చేయడానికి ఒక ప్యాన్ తీసుకుందాం. అందులోకి 1 కప్పు పాలు, 4 స్పూన్స్ షుగర్ వేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు తీసుకొని దీనిలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, టీ గ్లాస్ అంత పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలాగ చిక్కగా అయ్యాక 1 స్పూన్ మొజరెల్లా చీజ్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియాని తీసుకొని ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని తీసుకొని ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్స్ మొజరెల్లా చీజ్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మనం సేమియాను వేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాం. అందులోకి మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్పు షుగర్ వేసుకుందాము. ఏ కప్పుతో షుగర్ వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలాగా షుగర్ అనేది కరిగి మరుగుతున్నప్పుడు ఒకసారి పాకం అనేది చెక్ చేసుకుందాము. ఇలాగా గులాబ్ జామ్ పాకం లాగా స్టిక్కీగా ఉంటే చాలండి. పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని బటర్ అప్లై చేసుకొని రెండో వైపు కూడా ఒక 10 నిమిషాలు రోస్ట్ చేసుకుందాము. అంతే అండి, మన కునాఫా అనేది రెడీ అయిపోయింది. ఇలాగా పైనుండి పిస్తాతో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి షుగర్ సిరప్ అనేది వేసుకుందాము. చూసారు కదా, తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.